వెల్కమ్ టు టైమ్ నైన్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఒక వార్త అసలు ట్రెండింగ్ అయిపోతుంది. ఇంతటికి ఏం వార్త అనేది కనుక మీరు చేసినట్లయితే నిజంగా మీరు కూడా అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఎగిరి గంతేస్తారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకంతా కూడా ఇది ఒక షాక్ లాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏంటి ఆ వార్త అని తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబడి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇంతటికి ఏం జరిగింది తెలంగాణ రాజకీయాల్లో, మరి అంత ట్రెండింగ్ అయ్యేటువంటి వైరల్ అయ్యేటువంటి వార్త ఏంటి అనేది కనుక మీరు చూసినట్లయితే, మన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి అందరికి తెలిసిందే. ఎందుకంటే ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. ఆయన అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ గా ఒక వ్యక్తితో మాట్లాడాడు. ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాత కూడా ఆయన ఏం మాట్లాడారు, అసలు ఏం చెప్పారు అనేది వినండి. చివరికి ఆ వ్యక్తి ఎవరు కూడా మీకు చెప్తాను. అసెంబ్లీ లాబీలో ఏంటంటే చిట్ చాట్ గా ఆయన ఒక వ్యక్తితో మాట్లాడారు. బారాసాలో ఉన్నటువంటి వ్యక్తి అతను, అంటే ఆయన ఎవరో కాదు, హరీష్ రావు. అంటే జనరల్ గా ఇక్కడ రాజకీయంగా మాత్రమే శత్రువులుగా ఉంటారు, కానీ పర్సనల్ గా అయితే వ్యక్తిగతంగా వాళ్ళు ఎప్పుడు కూడా శత్రువులు కారు. రాజకీయంగా మాత్రమే శత్రువులుగా ఉంటారు, ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే. ఇది తెలియక చాలా మంది పార్టీలు పట్టుకొని ఎలాడుతూ ఉంటారు. సరే, అది వాళ్ళ వ్యక్తిగతం. సరే, అదన్నీ పక్కన పెడితే ఏంటంటే హరీష్ రావు గారితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ కొంత చిట్ చాట్ అసెంబ్లీ లాబీ హాల్లో చిట్ చాట్ చేశారు. హరీష్ కు నువ్వు బీఆర్ఎస్ లో కనుక ఉంటే నీకు ప్రయోజనం ఏం లేదు, అంటే కేసీఆర్ గారితో ఉంటే నీకు ప్రయోజనం లేదనేసి, కాంగ్రెస్ లోకి వస్తే తీసుకుంటామనేసి కూడా బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారంట ఆయన. నిజంగా కాంగ్రెస్ పార్టీలోకి హరీష్ రావు గారు లాంటి వ్యక్తి వచ్చినట్లయితే 100% రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, సేమ్ ఇక్కడ హరీష్ రావు గారు కనుక ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీలో కనుక వచ్చినట్లయితే ఇక బీఆర్ఎస్ పార్టీ మొత్తం దుకాణం సర్దుకుంటుందో ఏమో తెలియదు. కానీ ఎందుకంటే ఆయన కీలకమైనటువంటి నేత, కేసీఆర్ గారి తర్వాత అంత కీలకమైనటువంటి నేత అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న షరతు పెట్టారు, హరీష్ రావు గారికి షరతు పెట్టారు, మీరు కాంగ్రెస్ లోకి వస్తే మీకు బాగుంటది అని చెప్పి చెప్పడం. దాంతోపాటుగా ఇందుకు గాను మీరు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటుగా పార్టీలోకి రావాలనేసి కూడా ఆయన కండిషన్ పెట్టారు. ఇది నిజంగా ఆశ ఉండాలి, మరి అత్యాశ ఉండకూడదు. ఆయన రమ్మనడం ఓకే, కానీ దాంతో పాటుగా నువ్వు 25 మంది ఎమ్మెల్యేలు తీసుకురావాలనడం కరెక్ట్ కాదు. ఇన్ కేసు హరీష్ రావు గారు కనుక 100% పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఈయన పిలవకపోయినా ఆ 25 మంది ఎమ్మెల్యేలు అయితే వచ్చేస్తారు, దాంట్లో సందేహం ఉండదు. కాబట్టి ఆ కండిషన్ అయితే పెట్టాడు. మరి దీని మీద ఏమన్నా హరీష్ రావు గారు ఆలోచిస్తారు లేదో కూడా, అప్పుడు ఆయనకి ఇన్ కేసు ఆయన కాంగ్రెస్ పార్టీలో కనుక వచ్చినట్లయితే ఆయనకంటే ఒక పోస్ట్ ఇవ్వాలి కదా. కాబట్టి మీరు కనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీకు దేవాదాయ శాఖగా కేటాయిస్తాం, మీకు ఆ శాఖను కేటాయిస్తామంటూ చెప్పడం. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి పాపాలన్నీ కడుక్కోవడానికి ఈ మంత్రి పదవిని ఉపయోగపడుతుంది అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. నిజంగా మీరు ఇప్పటి వరకు చూసినట్టే నిజంగా ఏదో సానుభూతితోనో లేదా మంచి లీడర్ అనేసో రమ్మన్నట్టుగా ఆయన చెప్తున్నారని అనుకున్నారు, కానీ సెటైరికల్ గా. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో మీరు అందరూ పాపాలు చేసేసారు, అందుకనేసి మీకు దేవాదాయ శాఖ కనుక ఇచ్చినట్లయితే ఆ పాపాలన్నీ కొన్ని పోతాయనేసి ఇండైరెక్ట్ గా ఆయన సెటైరికల్ గా చెప్పారు. కాబట్టి హరీష్ కార్యంలా మేము జీ హుజూర్ బ్యాచ్ కాదు, మేము పదవుల కోసం పాకులాడే వాళ్ళం అసలే కాదు, ప్రజల కోసమే ఉండే వాళ్ళం. ఉద్యమ సమయంలో పదవులను వదలకున్న చరిత్ర మాది, బారాస చీఫ్ పాలిటిక్స్ మానుకోవాలంటూ కూడా చెప్పడం. అలాగే కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకురావడానికి చూస్తున్నారని, గతంలో మాకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు, రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశారు, ఇప్పుడు తెలంగాణను కాపాడుకునే బాధ్యత మాపై పడింది, అందుకే బీఆర్ఎస్ పార్టీని నల్గొండ, అంటే బీఆర్ఎస్ సభ ఏదైతే నల్గొండ సభకు జనం వచ్చే అవకాశం లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఆ సభ అట్టర్ ఫ్లాప్ అయిపోతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ దమ్ముంటే పార్టీని నడపాలి, హరీష్ ను మా పార్టీలోకి రమ్మంటున్నాం, ఆయన కష్టపడతారు, అక్కడ ఆయన భవిష్యత్తు లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే
ఒక రకంగా ఏంటంటే 100% హరీష్ రావు గారు ఇలా పార్టీలోకి రావాలని చూస్తున్నారు. అలాగే కొంత వ్యంగ్యంగా అంటే హరీష్ రావు గారిని ఉద్దేశించి చెప్పలే ఆయన. అంటే బీఆర్ఎస్ పార్టీలో పాపాలు పెరిగిపోయినాయి. మీరొస్తే ఆ 25 మంది ఎమ్మెల్యేలు మీరొస్తే మీకు ఇస్తాం. మీరు దేవాదాయ శాఖగా మీరు ఉన్నట్లయితే ఈ పాపాలు చేసిన వాళ్ళందరినీ ఒకసారి మీరు మీ హయాంలో మీరు ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా గుడికి దేవాదాయాల గురువులు అంటే దైవ దర్శనాలు చేయించి వాళ్ళకున్న పాపాలు పోతాయి బీఆర్ఎస్ నాయకులు అన్నట్టుగా కూడా ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయనకు చిన్న జలక్ ఇచ్చారు కండిషన్స్ తో పాటుగా. ఏదేమైనా ఆయన గురించి పొగుడుతూనే కొంత చురకలు అంటించినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన హరీష్ రావు గారికి మీరు రైట్ పర్సనే కానీ రాంగ్ పార్టీలో ఉన్నారు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే మునుగోడు ఎమ్మెల్యే ఆయన చేసినప్పుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ లాబీలు ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న మన విషయం మనందరం తెలిసి ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని అయితే చెప్పుకొచ్చారు. కాబట్టి నిజంగా ఇటువంటి మాటలు ఈ విధంగా చేసినప్పుడు తెలంగాణలో ఇవన్నీ కూడా ఇటువంటి వార్తలు ఇప్పుడు కూడా హల్చల్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ వార్త హల్చల్ చేస్తుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ అలాగే మరిన్ని వీడియోల కోసం Time9 టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.